తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల పలు హోటల్లో తనిఖీలు. అపరిశుభ్రతగా ఉన్న 2 హోటళ్లను సీజ్ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు. వాకాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించిన ఇన్ఛార్జ్ ఎంపీడీఓ. వంటగది పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి బ్లీచింగ్తో శానిటేషన్ చేస్తున్నామని తెలిపిన కృష్ణమూర్తి. గూడూరు రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగ విఠల నాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై మంగళ వాయిద్యాలతో పట్టణ పురవీధిలో గ్రామోత్సవం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. దాతలుగా పెళ్లూరి అమరావతి అమ్మ జ్ఞాపకార్థం కుమారుడు ఉదయ్ భాస్కర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు 16/7/24 ఈరోజు అన్నదాతలుగా పెళ్ళూరి ఉదయ్ భాస్కర్ గారు వారి సతీమణి శ్రీమతి దుర్గాదేవి గారు అన్నదాతలు నిర్వహించారు. వారి తల్లి గారైనటువంటి పెళ్ళూరు అమరావతి అమ్మ గారి సలహా మేరకు వాళ్ళు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. కాబట్టి భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నీ కలగజేయాలని దేవుడు ప్రార్థిస్తారు. గూడూరు పట్టణంలోని రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగ విఠల నాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి గరుడ వాహనంపై నిలిపి మంగళ వాయిద్యాలతో పట్టణ పురవీధిలో గ్రామోత్సవాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులందరికీ ఆరోగ్య పరిస్థితి బాగుందని, వైద్యులు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాయుడుపేట గురుకుల పాఠశాల విద్యార్థుల్ని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ పరామర్శించారు. యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లతో పిల్లల ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కలుషితమైన ఆహారం తినడంతో పిల్లలు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని 30 మంది విద్యార్థులకు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి బాగుందని ఇద్దరిని నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగిందని, ఎప్పటికప్పుడు వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారని, శానిటేషన్ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆర్డీఓ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో మొన్న రాత్రి కంటామినేషన్ ఫుడ్ అంటే కలుషితమైన ఆహారం తినడం వల్ల విద్యార్థులంతా కూడా అనారోగ్యానికి గురయ్యారు. దాన్ని తెలుసుకున్న తర్వాత పిల్లలందరికీ కూడా మోషన్స్ మరియు వామిటింగ్స్ అయిన తర్వాత మన గూడూరు ఏరియా హాస్పిటల్కి తీసుకొని రావడం జరిగింది. నిన్న మినిస్టర్ గారు, కలెక్టర్ గారు మరియు స్థానిక శాసనసభ్యులు మరియు సొల్లూరుపేట శాసనసభ్యులు రావడం జరిగింది. ఈరోజు పిల్లల్ని చూడటం జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థులు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా చాలా బాగుంది. కానీ వాళ్లకు యాంటీబయాటిక్ డోసెస్, వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది సర్టన్ పీరియడ్ కంపల్సరీ ఇవ్వాలి. కాబట్టి దీనికి సంబంధించి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇక్కడ వైద్యం కూడా చాలా బాగా ఇస్తున్నారనేసి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చెప్పడం జరుగుతుంది.
వీళ్ళని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి వీళ్ళకి రోజు ఓఆర్ఎస్ ప్యాకెట్స్, మజ్జిగ మరియు కొబ్బరి నీళ్ళు, మినరల్ వాటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి స్థానికంగా హాస్పిటల్ 41 మెంబర్స్ అడ్మిషన్ వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు అయితే చాలా కొంచెం బాగా డిహైడ్రేషన్ సైన్స్ ఉన్నవాళ్ళు, సంకనైన్స్, టంగ్ డ్రైగా కొంచెం ఇదిగా ఉన్నారు. ఈ రోజు బాగా రికవర్ అయ్యారు. ప్రస్తుతానికి 30 మెంబర్స్ ఉన్నారు. అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. తిరుపతి జిల్లా వాకడ్ మండల పరిధిలోని రెడ్డి గారి దిబ్బ కాలనీలో ఇటీవల అనారోగ్య కారణంగా మృతి చెందిన చింతపూడి నాగమ్మ కుటుంబాన్ని వాకడ్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా నాగమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు. ఈ సంఘటన గుర్తించిన స్వర్ణసాగరం ఫౌండేషన్ చైర్మన్ ధామ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా 5,000 రూపాయల పారితోషికాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట స్వర్ణసాగరం ఫౌండేషన్ డైరెక్టర్స్ డాక్టర్ మారెంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు పాల్గొన్నారు. అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అది క్యాన్సిల్ అయిపోతుంది. మనం ఒకటే తీసుకున్నాం 7,000 కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మేము రాయిస్తే కొత్త రాదు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల సుమారు 130 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తిరుపతి జిల్లా వాకటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కృష్ణమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురుకుల పాఠశాలలో మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవని, డార్మిటరీ అలాగే వంటగది పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేవని, వాటిని శుభ్రపరిచి బ్లీచింగ్ తో శానిటేషన్ చేస్తున్నామని తెలియజేశారు. గురుకుల పాఠశాలను దర్శించమైంది. ఈరోజు బాత్రూంలో కొంచెం క్లీనింగ్ తక్కువగా ఉంది, అందువల్ల బ్లీచింగ్ పౌడర్ వేసి అవన్నీ శుభ్రంగా చేయమని చెప్పాను. అలాగే డార్మిటరీలో వాషింగ్ రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేయమని చెప్పడం జరిగింది. మ్యాన్ పవర్ను కూడా దించేసాము, బ్లీచింగ్ పౌడర్ దించాము, శుభ్రం చేసుకున్నాము. కిచెన్ దగ్గర కూడా ఆ చుట్టువైపుల సరౌండింగ్స్లో అంతా కూడా చెత్తంతా తీసేసి క్లీన్ చేసి శుభ్రంగా పెట్టమని చెప్పడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల పలు హోటల్లో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వరరావు. నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల పలు హోటల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డిలు తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆహార పదార్థాల్లో కల్తీ ఉండడాన్ని గుర్తించి అపరిశుభ్రతగా ఉన్న 2 హోటళ్లను సీజ్ చేశామని, సామాన్య ప్రజలకు హోటళ్లు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, ఇటువంటి కల్తీ ఆహారాన్ని ప్రజలకు అందించడం సహించేది లేదని వారు తెలియజేశారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని గురుకుల పాఠశాలలో 114 మంది అస్వస్థతకు గురైన క్రమంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర అస్వస్థతకు గురైన చికిత్స పొందుతున్న 6 మంది విద్యార్థుల్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, సుల్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు నాయుడుపేటలోని ఎల్ఎస్ ఆగ్రంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను పరిశీలించి విద్యార్థుల తల్లిదండ్రుల్ని సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థుల్ని పరామర్శించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ జరిగిన సంఘటనకు కారణాలు తెలుసుకుంటున్నామని, ఖచ్చితంగా దీని మీద తగిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు అనారోగ్య పాలవడానికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. 5-6 మందికి కొంతమందికి వాంతులు, ఎక్కువ మంది విరోచనాలు రావడం జరిగింది. రాత్రికి చాలా ఎక్కువ మంది పిల్లలకి విరోచనాలు రావడం వల్ల సుమారుగా మనకి ఇప్పుడు మాట్లాడేటప్పటికీ కూడా దగ్గర 116 మంది పిల్లలకి విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ 116 మంది పిల్లలందరినీ కూడా మనము నాయుడుపేట ఏరియా హాస్పిటల్, అదేవిధంగా సుల్లూరుపేట ప్రాంతీయ వైద్యశాల, అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్ కూడా రాత్రి అర్లీ మార్నింగ్ అవర్స్లో చెక్ చేయడం జరిగింది. వాళ్ళందరి పరిస్థితి కూడా బాగానే ఉంది. ఒక ఇద్దరిది కొంచెం ఎక్కువ సూపర్విజన్ కావాల్సిన వాళ్ళని మాత్రం జీజీహెచ్ గూడూరు నుంచి జీజీహెచ్ నెల్లూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పరిస్థితి అదుపులోనే ఉంది. ఇక్కడ కూడా పిల్లలందరికీ కూడా ఇక్కడ ఎవరైతే మిగతా పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క ఇక్కడ సుమారుగా 7 డాక్టర్ని పెట్టాము. 30 మంది MLHPలందరినీ కూడా పెట్టి ప్రతి ఒక్క వాళ్ళకు కూడా ORS ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయో విరోచనాలు వాళ్ళకి IV ఫ్లూయిడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ సంఘటన సంబంధించి మాకు ఇప్పుడు విచారణ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను. విచారణ చేస్తే పారిశుద్ధ్యం లోపము, అదేవిధంగా రైతు బజార్లో సరైన వస్తువులు లేక వెలవెలబోతున్న రైతు బజార్ పర్యవేక్షణ ఇలాంటి పరిస్థితి నెలకొందని వ్యక్తం చేశారు. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని నంద్యాల నడిబొడ్డులో రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రైతు బజార్లో రైతులు పండించిన కూరగాయల్ని అమ్మడానికి అక్కడ భారీ ఖర్చుతో రైతు బజార్లు నిర్మించడం జరిగింది. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల సరైన సదుపాయాలు లేకపోవడంతో రైతులు ఎవరు కూడా రైతు బజార్కు రావడం లేదు. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో కూరగాయల బదులు అక్కడ మట్టి వినాయకుని విగ్రహాలు తయారు చేయడం కొరకు ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతులు అధ్వాన స్థితికి చేరుకుంటుందని జిల్లా కలెక్టర్ జాన్ కలెక్టర్ స్పందించి రైతు బజార్ పూర్వ వైభోగం రావాలని పలువురు కోరారు. నంద్యాల పట్టణంలో రైతు బజారు అస్తవ్యస్తంగా మారింది. రైతు బజార్ అంటే రైతులు పండించినటువంటి కూరగాయలను, ఇతర సరుకులను అమ్మడానికి అక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి నాటి నుంచి నేటి వరకు కూడా అధికారుల చొరవ చూపకపోవడము, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి షాపులన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోయినాయి. అక్కడ వేసినటువంటి ఎక్కడ ఉన్నటువంటి గొంగలు అక్కడే మాదిరిగానే జరుగుతుంది. ఏదో ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని స్పందించి అక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు తప్ప మిగిలిన సందర్భాల్లో కూడా ఏమాత్రం స్పందించకపోవడం వల్ల ఈరోజు కేవలము విగ్రహాలను పెట్టుకోవడం కోసము, విగ్రహాలను అమ్ముకోవడం కోసం అనేటువంటిది రీతిలో రైతు బజార్ అనేటువంటిది తయారైంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ చూపించాలా. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ చూపించాలా. అదేవిధంగా కమిషనర్ గారికి కూడా ఈ నంద్యాల పట్టణంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పేసి చొరవ లేకపోవడము చాలా దుర్మార్గము. ఎందుకంటే గాంధీ చౌక్ లో, అదేవిధంగా టెకేయార్డ్ లో, అదేవిధంగా రైతు బజార్ లో కూడా పెడితే ప్రజలందరికీ. తెలుగుదేశం పార్టీ నంద్యాల పట్టణ సభ్యురాలు షేక్ వాహిదాను టీడీపీ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పేర్కొన్నారు. ఇకపై తెలుగుదేశం పార్టీకి ఆమెకు ఎటువంటి సంబంధం లేదని మీడియా ముఖంగా తెలియజేస్తున్నామని, గతంలో ఆమె వైకాపాలో ఉండేదని, పొదుపు సంఘం సభ్యులకు రుణాలు ఇస్తామంటూ డబ్బులు తీసుకున్నట్లు, అలాగే పలు బ్యాంకుల్లో పొదుపు సంఘాలపై రుణాలు తీసుకుని సంఘ సభ్యులకు ఇవ్వలేదని కొందరు మహిళలు తమకు ఫిర్యాదు చేశారని, వీటిపై విచారణ జరిపి ఆమెను తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఫిరోజ్ పేర్కొన్నారు. నిన్న మేము చూసాము షేక్ వాహిదా అని, ఆమెకి తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము. ఆమె ఇప్పుడు కాదు, మాకు నిన్ననే తెలిసింది. చాలా ఇప్పుడు కాదు, వైసీపీ పార్టీలో ఉన్నప్పటి నుంచే చాలా మందికి ఇట్లా ఫ్రాడ్ పని చేసిందని. ఇది పార్టీకి ఏం సంబంధం లేదు. ఖచ్చితంగా దీనికి ప్రతి వాళ్ళు ఎవరెవరు దీంట్లో బాధ్యతలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఖచ్చితంగా దీన్ని మనం ఏమంటే
మన ఎస్పీ సార్ దగ్గర కూడా ఫరూక్ గారి దృష్టికి కూడా వెళ్ళింది. సార్ కూడా ఇమీడియట్ సీరియస్ యాక్షన్ తీసుకోమన్నారు. ఆమె కూడా ఇమీడియట్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. నంద్యాల పట్టణంలో వెలిసి ప్రపంచంలో రెండవ దేవాలయంగా ఉంటూ నిత్య పూజల్లో మొదటి స్థానంలో నిలిచిన శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాస పూజలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. మంగళవారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రాష్ట్ర నలుమూలల నుండి రాజంపేట, మేడ్చల్, అదోని, కర్నూలు, గుంటూరు, జమ్మలమడుగు, నిమ్మకూరు, ఎమ్మికనూరు తదితర ప్రాంతాల నుండి నంద్యాలకు చేరుకుని పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచూర సారి సమర్పించారు. అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలు, నేతి మిఠాయిలు, పూలు, పండ్లు, కుంకుమ, పసుపు, చీర, రవికే, ఆకు వక్కలు తదితర పూజ సామగ్రిని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మేళ్ల తాళాలు, భజంత్రి, కోలాట నృత్యాలతో అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారి సమర్పించారు. ఆలయ వ్యవస్థాపకులు నాగపుల్లయ్య దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ ఆధ్వర్యంలో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వేలాది మంది భక్తులకు అమ్మవారి కుంకుమార్చన, దర్శనంతో పాటు వసతి, ఫలాహారం, అన్నదానం కల్పించారు. రెడ్ క్రాస్ సెవెన్ హిల్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో టీడీపీ యువ నాయకుడు ఫిరోజ్ గారి చేతుల మీదుగా నిరుపేద కాలేజీ విద్యార్థినికి సైకిల్ పంపిణీ స్థానిక సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఆవరణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు సెవెన్ హిల్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో తెలుగుదేశం యువ నాయకులు ఎండి ఫిరోజ్ గారు ముఖ్య అతిథిగా హాజరై నిరుపేదల బాలికకు కాలేజీకి వెళ్లడానికి అవసరమైన 6,000 రూపాయల విలువైన సైకిల్ను విరాళంగా అందజేశారు. నంద్యాల పట్టణంలోని మిషన్ కాంపౌండ్ ప్రాంతానికి చెందిన నిరుపేద అభిషేకమ్మ కూతురు మాదిరి 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలై ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ కోసం చేరింది. రోజు కళాశాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సమయంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఎండి మారుతి కుమార్ దృష్టికి తీసుకురాగా ఆయన సహకారంతో ఫిరోజ్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందని రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి వర్లా తెలిపారు. అదే ఎంత ఒక హాఫ్ అన్ అవర్ చదువుతారు అదే వాళ్ళు వచ్చినారు దగ్గర వస్తుంది అట్లా నీకులరా దగ్గర ఓకే అందరికీ నమస్కారములు. ఈరోజు ఒక సుదినము. అమ్మాయి ఒక పేద అమ్మాయి 10th క్లాస్లో మెరిట్ మంచి మార్క్స్ వచ్చినాయి. అమ్మాయి కాలేజ్ పోవడానికి ఒక వెహికల్ సైకిల్ కావాలా, దూరం అవుతుంది కాలేజ్ ఇంటి నుంచి కాలేజ్ పోవడానికి. ఒక అప్లికేషన్ పెట్టడం వలన దాన్ని వచ్చేసి మేము మా 7 Hills రెడ్ క్రాస్ తరఫున అమ్మాయికి చిన్న ఫిరోజ్ అన్న చేతుల మీదుగా అమ్మాయికి డొనేట్ చేస్తూ ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఫిరోజ్ అన్నకి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన రెడ్ క్రాస్ సొసైటీ నుంచి అట్లనే 7 Hills మన మారుతి అన్న వాళ్ళు మన నంద్యాల స్టూడెంట్ అయిన మీ పేరేంటమ్మా?
మాధురి గారికి 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చినాయి. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అమ్మ. మీరు ఇంకా బాగా చదవాలి. నంద్యాల పేరు మీరు ఖచ్చితంగా మీరు ఇంటర్ కానీ డిగ్రీ కానీ అందరి దాంట్లో ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరింగ్ కానీ మంచి మార్క్స్ తీసుకురావాలి. ఖచ్చితంగా మేము కానీ రెడ్ క్రాస్ సొసైటీ కానీ మారుతి అన్న కానీ ప్రతి దాంట్లో మీకు హెల్ప్ చేస్తారమ్మా. దానికోసం మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఏమంటే దస్తగిరి అన్న కానీ ఎప్పుడు నేను చూస్తున్నాను, ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా సోషల్ సర్వీస్ చేస్తారు. అట్లానే మారుతి అన్న కూడా చాలా మంది పేదోళ్ళకి కూడా చాలా మంది కూడా ఫ్రీ సర్వీస్ చేస్తారు. అట్లనే అందరికీ పేరున ధన్యవాదాలు. అట్లనే మనమంతా కలిసి నంద్యాల పేరు మనం ఎక్కడ పోయినా కానీ మన వాళ్ళకి ఖచ్చితంగా మనం సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నంద్యాల జిల్లాలో పోలీస్ శాఖ గాడి తప్పింది. శాంతి భద్రతా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. సైబర్ క్రైమ్స్ పెరిగిపోయింది. స్టేషన్లన్నీ సివిల్ పంచాయతీలకు అడ్డాగా మారాయి. ట్రాఫిక్ సమస్య మాత్రం తొలగడం లేదు. క్రైమ్ పార్టీ సిబ్బంది పోలీసులపై గత ప్రభుత్వం రాజకీయ నాయకులు స్వారీ చేస్తున్నారు. ఇలా ఎన్నో సమస్యలు కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఎదురు ప్రధాన సవాళ్లుగా నిలిచాయి. వీటిని నియంత్రించేందుకు గాను కొత్త ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నంద్యాల పట్టణంలో రౌడీ షీటర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దాడులు చేయడం, వారి వద్ద ఉన్న డబ్బులు లాక్కెళ్లడం జరుగుతుంది. రెడ్డి రోడ్డుపై హత్యలు చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. వీటన్నింటినీ జిల్లా ఎస్పీకి సవాల్గా మారాయి. పట్టణ ప్రజలు కొత్త జిల్లా ఎస్పీ అయినా పట్టణంలో చెలరేగిపోతున్న రౌడీ చీడలను అరికట్టాలని, పట్టణంలో క్రైమ్ రేటు పెరిగిపోయినా పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రతి వారం స్పందనలో సైబర్ ఫిర్యాదులు వస్తున్నాయి. సైబర్ నేరాల్ని కనిపెట్టేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఉన్న రికవరీ మాత్రం అంతంతే. జిల్లాలో గంజాయి, మట్కా, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన ఏఆర్ సిబ్బందిచే గౌరవ వందన స్వీకరించారు. అందరికీ నమస్కారం. నా పేరు అధిరాజ్ సింగ్ రాణా. నేను 2018 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఈరోజు నంద్యాల డిస్ట్రిక్ట్ జిల్లా ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పైన నమ్మకం చేసి నాకు ఎంత బాధ్యత ఇవ్వడానికి మన గౌరవంగా సీఎం గారు అండ్ డీజీపీ గారికి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్. అండ్ మేము మొత్తం 100% ఇచ్చి కష్టపడి నంద్యాల జిల్లా ప్రజలకు మంచి పేరు వస్తే పని చేద్దాము. ఇంకా మన ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీస్ విల్ బి ఫస్ట్. మన ప్రభుత్వం వచ్చినప్పుడు గాంజా పైన చాలా గట్టిగా యాక్షన్ తీసుకున్నాము. ప్రతి జిల్లా నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టేసి ఎట్లా కంట్రోల్ చేయాలి ముందు ఆ ప్రయారిటీస్ మీద వెళ్తాము. నెక్స్ట్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, ముఖ్యంగా మన జరిగిన ఇన్సిడెంట్ పైన కూడా నేను వెంటనే ఏం ఇన్వెస్టిగేషన్ ఏమేమైంది, ఏం సర్చ్ ఆపరేషన్ తీసుకున్నారు అన్నీ వెంటనే రివ్యూ చేసి ఆ బాధ్యత కూడా తీసుకున్నాము. నెక్స్ట్ పోలీస్ సిబ్బంది గురించి కూడా వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించి అలా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సర్వీస్ మ్యాటర్స్ ఉంటాయి, దాని మీద కూడా మన మొత్తం డిపార్ట్మెంట్ దృష్టి పెట్టేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా ఇక్కడ ఇల్లిసిట్ యాక్టివిటీ కొంత జరుగుతుంది, వాళ్ళపైన కూడా ఒక వార్నింగ్ అలాగా కూడా ఇస్తాను. ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే పోలీస్ సిబ్బంది ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు, మన వాళ్ళపైన కూడా చట్ట ప్రకారం కఠిన యాక్షన్ తీసుకుంటాము. ఇంకా మీడియా మిత్రులకి కూడా నేను అదే నంద్యాల పట్టణంలో అన్న క్యాంటీన్ పరిశీలించిన మున్సిపల్ కమిషనర్. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఆగస్టు 10వ తేదీన ప్రారంభం కావడం జరుగుతుందని, పట్టణంలో ఉన్న అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, గతంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల శిథిల వ్యవస్థకు చేరడంతో వాటిని మరమ్మతులు చేయడం జరుగుతుందని, పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. క్వాలిటేటివ్గా భోజనాన్ని సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే గతంలో ఉండి సేవలు నిలిపివేయబడ్డాయో ఆ భవనాలన్నిటిని కూడా అవసరమైన రిపేర్లు టేకప్ చేసి ఇమ్మీడియట్గా వాటిని వినియోగంలోకి తీసుకురావడం కోసం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా మన నంద్యాల పట్టణంలో ఒక 2 భవనాలు ఆర్టీసీ డిపో ఎదురుగా ఒకటి, అదేవిధంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆవరణలో మరొకటి, ఈ 2 భవనాలు కూడా గతంలో అన్నా క్యాంటీన్లుగా పనిచేయడం, వాటిని ప్రస్తుతం నిరుపయోగంగా వాటిని ఖాళీగా ఉన్నాయి, వాటిని రిపేర్లు అవసరం అని చెప్పేసి
ఇంజనీరింగ్ అధికారులు నిర్ధారించడం మీద ఆర్టీసీ డిపో దగ్గర 9 లక్షల రూపాయలతోటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన భవనములకు 12 లక్షల రూపాయలతోటి దాదాపు అంచనాలతోటి టెండర్లు పిలవడం, టెండర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. నిన్న ఈరోజు పని కూడా మొదలుపెట్టాము. మేము అంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆగస్టు 10వ తేదీ వరకు ఆ భవనాలను రెడీ చేసి అందజేయమని చెప్పేసి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మోస్ట్ ప్రాబ్లీ ఆగస్టు 15 టైంలో ఏదైనా మరి వాటిని మళ్ళీ స్టార్ట్ చేయడానికి తగు ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆగస్టు 10 కల్లా వాటిని రెడీ చేసి పెట్టమని చెప్పేసి వచ్చిన ఆదేశాల మేరకు అన్ని ప్రారంభించడం జరిగింది. రానున్న 10-15 రోజుల్లో నియమిత కాల వ్యవధిలోనే ఆ రిపేర్లన్నీ పూర్తి చేసి పూర్తిగా ప్రజల వినియోగంలోకి వాటిని అన్న క్యాంటీన్లను తీసుకురావడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామంలో బాలిక మిస్సింగ్ కేసులో 3 బాలులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. మైనర్ బాలిక పార్కు దగ్గర ఆడుకుంటూ ఉండగా అక్కడ ఉన్న 3 బాలురు ఆ అమ్మాయికి చాక్లెట్ ఆశ చూపించి అమ్మాయిని అత్యాచారం చేసి గొంతు నొలిపి చంపారన్నారు. వారికి ఏం చేయాలో అర్థం కాక కొంత దూరం సైకిల్తో మోటార్ వాహనంతో అమ్మాయిని తీసుకెళ్లారని, ఆ 3 పిల్లల్లో 2 తల్లిదండ్రులు వారికి సహకరించి అమ్మాయి మృతదేహాన్ని కృష్ణానదిలో రాయి కట్టి పడేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సర్చింగ్ నిర్వహించామని, అమ్మాయిలు డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేస్తున్నామన్నారు. ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్, ఎస్డిపి అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది, ఆ టైంలో 3 పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు. 3 ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత ఒంట నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరు సీసీఎల్స్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారో వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో A4 and A5 అయ్యారు. వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ 5 o'clock ఎవరెవరైతే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారో, జువెనైల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేసిన జరిగింది. అండ్ A4 and A5 ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు యాజ్ పర్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్, డీజీ సార్ అందరూ స్పందించి మనకి ఎన్ని రిసోర్సెస్ ఇచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ ఉండొచ్చు, ఎన్డీఆర్ఎఫ్ ఉండొచ్చు, ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు, స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్, అండర్ వాటర్ స్కానర్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు. దీని కాకుండా డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాస్, టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు కూడా మన సెర్చ్ జరుగుతూనే ఉన్నాయి అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. మన కష్టపడి ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాము అప్ టిల్ ద బాడీ ఈస్ ఫౌండ్. సో దీంట్లో ముఖ్యంగా 69/21 గర్ల్ మిస్సింగ్ నుంచి కేస్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ఇంటూ 70 clause 70/2, 103 clause 1, 238A అండ్ 6 and 5 ఆఫ్ పోక్సో యాక్ట్. ముఖ్యంగా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది, మర్డర్ అండ్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ పోక్సో యాక్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల పలు హోటల్లో తనిఖీలు. అపరిశుభ్రతగా ఉన్న 2 హోటళ్లను సీజ్ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు. వాకాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించిన ఇన్ఛార్జ్ ఎంపీడీఓ. వంటగది పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి బ్లీచింగ్తో శానిటేషన్ చేస్తున్నామని తెలిపిన కృష్ణమూర్తి.
గూడూరు రుక్మాభాయ్ సమేత శ్రీ పాండురంగ విఠల నాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై మంగళ వాయిద్యాలతో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.